శివ, ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది నాకు. అసలు యూకేలో నీ జర్నీ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది? అసలు నీ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత సంపాదించుంటావు నువ్వు? నీ యూనివర్సిటీ ఏంటి? నీ స్ట్రగుల్ ఏంటి? నీ లైఫ్ స్టోరీ చెప్పు ఒకసారి చూద్దాం. సో నేను 2024 సెప్టెంబర్లో వచ్చాను మాస్టర్స్ చేయడానికి కోవెంట్రీ యూనివర్సిటీ లండన్ క్యాంపస్. నా డొమైన్ ఏమో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇనిషియల్లో నాకు పార్ట్ టైం జాబ్ రావడానికి ఒక 1 month స్ట్రగుల్ అయ్యాను నేను. సో తర్వాత నేను సర్వ్ అవుతుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే, ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే మనం తెచ్చుకున్న లోన్స్ క్లియర్ చేయడం కష్టం అనిపించింది. సో అందుకని నేను 2-3 జాబులు చేయడానికి ట్రై చేశాను. అప్పుడు నేను పీసీసీ ఒకటి అప్లై చేశాను, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్. అప్పుడు అది కూడా తెచ్చుకొని సెక్యూరిటీ జాబ్స్ చేశాను. సెక్యూరిటీ జాబ్స్ చేస్తూ అండ్ ఇంకొకటి క్యాషింగ్ జాబ్ కూడా చేశాను. సో నేను 2 to 3 జాబ్స్ మెయింటైన్ చేశాను. సో దట్ ఐ కెన్ earn up to 1.5 lakhs 1.5 lakhs దాకా మంత్లీ ఎర్న్ చేశాను. సో ఒక 50,000 to 60,000 70,000 నా ఎక్స్పెన్సెస్కి పోయినా మిగిలిన 50,000 to 1 lakh అమౌంట్ నేను నా లోన్ రీపేమెంట్కి యూజ్ చేశాను. బిగినింగ్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ థర్డ్ మంత్ ఆర్ 4th month నుంచి. సో నాకు క్రిస్మస్ హాలిడేస్ అయినా లేకపోతే ఈస్టర్ హాలిడేస్ అయినా ఇలాంటప్పుడు నాకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి నేను ఈ ఎన్ఐ జాబ్ ఇంకా ఎక్కువ సేవ్ చేశాను. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చింది, 2 lakhs దాకా. సో నేను 60,000 70,000 నా ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకొని మిగిలిన అమౌంట్ మొత్తాన్ని నా లోన్ రీపేమెంట్కి నేను యూజ్ చేశాను. ఇప్పుడు నాకు చాలా బర్డెన్ తగ్గింది, ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా. సో నేను లోన్ అమౌంట్ కూడా నేను కంప్లీట్గా డిస్పోజ్ చేసుకోలేదు. నాకు ఎంతైతే అవసరం ఉందో ఎమర్జెన్సీకి అంతే డిస్పోజ్ చేసుకున్నాను, అంతే యూటిలైజ్ చేసుకున్నాను. అలాగా నాకు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ పడింది. సో నాకు ఇట్లా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిన ప్రతిసారి నేను లోన్ రీపేమెంట్కి యూజ్ చేశాను. అట్లా లోన్ రీపేమెంట్కి యూజ్ చేశాను. నేను 30 lakhs తీసుకున్నాను లోన్ ఎడ్యుకేషన్కి. సో 15 lakhs నేను డిస్పోజ్ చేసుకున్నాను. తర్వాత 10 lakhs నా ఓన్ సేవింగ్స్తో నేను కాలేజ్ ఫీజు కట్టాను నేను. అలాగా నేను ఆల్మోస్ట్ 70 to 80% దాకా నా లోన్ నేను క్లియర్ చేశాను. ఇంకో 4 monthsలో నా ఎడ్యుకేషన్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఇంకొక కోర్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను, డేటా సైన్స్ కోర్స్ కూడా. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేట్ రోల్స్కి, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి నేను యూకేలో ట్రై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కోర్స్ కూడా తీసుకున్నాను. ఇక నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాను. మనకి ప్రొఫెషనల్ జాబ్ వస్తే ఇంకా లోన్స్ అనేవి విత్-in monthsలోనే క్లియర్ చేసేయచ్చు, వాట్ ఎవర్ ద లోన్స్ అండ్ డెప్ట్స్ వీ హ్యావ్. సో మనం ఆ హార్డ్ వర్కింగ్, కన్సిస్టెన్సీ, ఆ నేచర్ కంటిన్యూ చేస్తామంటే మనకున్న లోన్స్ని క్లియర్ చేసేయచ్చు, ఈ డెప్ట్స్ అనేవి కూడా క్లియర్ చేసేయచ్చు. మనం ఇంకా ప్రొఫెషనల్ జాబ్ కూడా తెచ్చుకుంటే హార్డ్ వర్కింగ్ స్కిల్స్ అయినా టెక్నికల్ స్కిల్స్ అని యూజ్ చేసుకొని ఇంకా మనం అనుకున్న రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి, ఇంకా చాలా బెటర్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఫార్చునేట్లీ నాకు కూడా మంచి గైడెన్స్ దొరికింది. సో నేను అదే ఫాలో అవుతున్నాను. ఐ సజెస్ట్ ద అదర్ స్టూడెంట్స్ ఆల్సో టు ఫాలో ద సేమ్ కన్సిస్టెన్సీ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దర్ బెటర్ లైఫ్. ఐ థింక్ నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే సో స్టూడెంట్స్ ఇది ఫాలో అయితే సరిపోద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే సో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ గైడెన్స్ చూసుకుంటారు, ఎవరైనా కానీ ఆ గైడెన్స్ లాగా ఎవరైనా ఇబ్బంది పడతారు. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్. థ్యాంక్ యూ, సచ్ ఎ నైస్ స్టోరీ.